హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎస్ ఎడ్యుకేషన్ న్యూస్. ఐఎమ్ సాయి కుమార్. ఈరోజు మనం పాల్సెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ వీడియో ఇంతకన్నా ముందే చేసి ఉండాల్సింది, కానీ టైం లైన్ కారణంగా చేయకూడదు అనుకున్నాము. కానీ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, దాన్ని క్లారిఫై చేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. ఇది రికార్డ్ చేస్తున్న టైం అండ్ డేట్ వచ్చేసి 22 జూన్ 8:40 అవుతుంది ఈవినింగ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, టీఎస్ పాలిసెట్ రాసిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు వెబ్ కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అండ్ స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ ఫేజ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే డేట్స్ 20 జూన్ టు 24 జూన్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు స్లాట్ పెట్టుకొని ఆ స్లాట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 22 జూన్ నుంచి 25 జూన్ వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏ కాలేజీలో వాళ్ళు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రొసీజర్ 22 జూన్ టు 27 జూన్ ఉండడం జరుగుతుంది. 27 జూన్ రోజు మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. ఆ తర్వాత మీరు ఎలాంటి ఎడిట్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్, మీరు 22 రోజు ఏదైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా 27th వరకు మీరు ఒకవేళ అందులో చేంజెస్ కానీ డిలీట్ కానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ 27th రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ చేయలేరు. 30 రోజు మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఎక్కడ మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో అలాట్మెంట్ అయితే వస్తుంది. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 30 నుండి జూలై 4 వరకు మీరైతే ఆ కాలేజీలో వెళ్ళి అయినా సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం బెటర్, ఎందుకంటే మీరు ఒకవేళ కాలేజ్లో వెళ్ళి సర్టిఫికేట్ ఇస్తే ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయితే మీరు లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, మీ సీట్ క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ వేరే బెటర్ కాలేజ్ ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అంటే రెండే ఫేజ్లు ఉండడం జరుగుతుంది. సో సెకండ్ ఫేజ్ని ఇక్కడ ఫైనల్ ఫేజ్గా ఇచ్చారు వీళ్ళు. ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 7th జూలై నుండి స్టార్ట్ అవుతుంది. అది లాస్ట్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 13th జూలై అవుతుంది. తర్వాత రిపోర్టింగ్ టు ద కాలేజ్ 13 జూలై నుంచి 16 జూలై వరకు ఉంటుంది. మీ క్లాస్ వర్క్ 18th జూలై నుండి స్టార్ట్ అవుతుందని ఇచ్చారు. 1-2 days 1 week అటు ఇటు మీకు క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు అలాట్ అయిన కాలేజ్లో మీకు ఆ బ్రాంచ్ ఇష్టం లేకుండా వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే, ఆ బ్రాంచ్లో వేకెన్సీ ఉంటే మీరు స్లైడింగ్ అయితే అవ్వచ్చు. దాన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటాము. ఇంటర్నల్ స్లైడింగ్ కూడా వీళ్ళు డేట్స్ ఇచ్చారు. 21 జూలై టు 22 జూలై వరకు మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసి ఆప్షన్స్ పెట్టుకొని మీరు స్లైడింగ్ కోసం అయితే అఫీషియల్గా ట్రై చేయొచ్చు. స్లైడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కూడా ఖాళీ సీట్స్ ఉంటే దాన్ని స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ చేస్తారు. ఏ కాలేజ్ ఆ కాలేజ్ యొక్క అడ్వర్టైజ్మెంట్ బయట ఇచ్చుకొని ఎవరైనా క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. టీఎస్ పాలిసెట్ రాయని క్యాండిడేట్స్కి కూడా స్పాట్ అడ్మిషన్స్లో టీఎస్ పాలిటెక్నిక్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రొసీజర్ ఉంటుందండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 300 రూపాయలు, అదర్ క్యాండిడేట్ 600 రూపీస్ ఫీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన విద్యార్థులు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే పైన చూడొచ్చు. మీ పాలిటెక్నిక్ ర్యాంక్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అని ఇచ్చారు. రీసెంట్గా పాస్ అయిన విద్యార్థులకు ఇంకా చాలా వరకు ఎస్ఎస్సి మెమోస్ అయితే రాలేదు. అలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఎస్ఎస్సి మెమో డౌన్లోడ్ చేసుకొని దానిపైన మీ యొక్క హెడ్ మాస్టర్ స్టాంప్ అండ్ సైన్ చేసుకొని తీసుకెళ్ళండి, అది యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4 to 10th మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒకటి గమనించగలరు, కింద రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఇది కేవలం మీరు లొకాలిటీ నాన్ లోకలా తెలుసుకోవడం కోసమే. ఒకవేళ మీకు 4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఒకవేళ మీరు రెగ్యులర్ కాకుండా డిస్టెన్స్ మోడ్లో చదివారు, లేకుంటే డిఫరెంట్ ప్లేస్లో చదువుకున్నారు, తెలంగాణ పర్సన్సే వేరే దగ్గర చదువుకున్నారు, లేకుంటే మీ ఫాదర్ ఆర్ మదర్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వేరే దగ్గర చదువుతున్నారు, ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకే ఎంప్లాయర్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు ఇక్కడ లొకాలిటీని అయితే పొందొచ్చు. దానికోసమే కింద ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ టీసీ, మీ యొక్క ఎస్ఎస్సి టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీకు స్కూల్ నుంచి ఇస్తారు. ఇవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్స్. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం, ఇన్కమ్ సర్టిఫికేట్ 1 జనవరి 2024 తర్వాతదై ఉండాలి. దానికన్నా ముందు ఉంటే అదైతే యాక్సెప్ట్ చేయరు. ఇన్ కేస్ ఇప్పుడే ఎవరికైనా లేకుంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు ఈ 1-2 daysలో తీసుకోవడం కొంచెం కష్టం.
అలాంటి క్యాండిడేట్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు సీట్ అలాట్మెంట్ అయ్యేలోపు, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు మీకు ఒకవేళ ఫీజు వస్తే వాళ్ళ ఫీజుని అయితే కాంపెన్సేట్ చేయడం జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్కి ఎలాంటి డేట్ మెన్షన్ చేయలేదు, బట్ బెటర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. అంతకన్నా ముందు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రీవియస్ 7 years ఉండాలండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అందరి కోసం అయితే కాదు. మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు ఇచ్చిన ఎస్ఎస్సి టీసీ పైన మీరు మైనారిటీ అని మీ స్కూల్ హెడ్ మాస్టర్ అయితే సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఏఎన్జీ ఇలాంటి క్యాండిడేట్స్, ఆంగ్లో ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే జరుగుతుంది. వేరే హెల్ప్ లైన్ సెంటర్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయరు. మిగతా వాళ్ళు దాదాపు మీ డిస్టిక్ దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక మాసప్ ట్యాంక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఈ యొక్క డిస్ప్లే పైన కనిపిస్తున్న టైం టేబుల్ అయితే ఫాలో అవ్వండి. ఈ టైం టేబుల్ మాత్రమే అక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు పాలిటెక్నిక్ ఫీ విషయానికి వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్లో పర్ యానం 3800 ఫీ ఉంటుందండి. అదేవిధంగా డెవలప్మెంట్ ఫీ అని 1000 రూపీస్ ఉంటుంది. 180 రూపీస్ మైక్రో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఉంటుంది, అంటే మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ కింద వాళ్ళు పే చేస్తారు. అదేవిధంగా అన్ఎయిడెడ్ అంటే ప్రైవేట్ కాలేజ్ కిందకి వస్తే 15,500 అనేది ఫీ ఉంటుంది. అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ గ్రీన్ ఫండ్కి 100 రూపీస్ మీరు కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు జాయిన్ అయిన తర్వాత పే చేయాల్సిన ఫీజెస్. మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ ఫీజెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే దాదాపు ఈ ఫీజెస్నే ఎవరు అడగరు. ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే రియంబర్స్మెంట్ పోగా మిగిలిన అమౌంట్ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అండి. మీరు ఫస్ట్ ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పెట్టుకొని, ఆ కాలేజ్ మిస్ అయితే నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పెట్టుకోండి. ఈ సీక్వెన్స్లో అయితే మీరు కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి కాలేజీలో ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్సెస్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ ఫస్ట్ పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఈ కోర్స్ అయినా పర్లేదు అనుకున్న కోర్సెస్ పెట్టుకుంటే బెటర్. టోటల్ సిస్టమ్ అలాట్మెంట్ ఉంటుందండి సీట్, ఎవరు కూడా మాన్యువల్గా ఇంటర్ఫియర్ అవ్వరు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే చాలా జాగ్రత్త వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వన్స్ అలాట్ అయిన తర్వాత ఏం చేయలేము, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, టీఎస్ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేస్తే మేము రెస్పాన్స్ అవుతాము. అదేవిధంగా మీరు ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ దగ్గర ఆప్షన్స్ లేకున్నా, మీరు ఒకవేళ ఇంటి దగ్గర నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించినా మీకు స్లాట్ బుక్ చేసి ఇస్తాము. అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా మేము పెట్టిస్తామండి, ఫ్రీ సర్వీస్ అయితే కాదు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలనుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా మేము మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే పెట్టిస్తాము. అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీ డీటెయిల్స్ మాకు పంపి వెబ్ ఆప్షన్స్ పెట్టమన్నా కూడా మేము చూస్ చేసి ఇస్తాము. థ్యాంక్ యూ గైస్.